మహారాజ వంశాలకు చెందినవారు భిక్షాటన చేసుకుని చదువుకున్నారమ్మా. అది కూడా 7 ఏళ్లలోనే భిక్షాటన, 8వ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు నిబంధన. అందుకని 7 ఇళ్ళు, 7 ఏళ్లలోనూ దొరక్కపోతే ఈ విద్యార్థి ఇక నాకు ఉపవాసం అనుకుని ఉండాలి, అంతేగాని దొరికే వరకు భిక్షాటన చేసుకుంటే చదువు ఉండదు, ఇంక ఈ ఫుడ్డే ఉంటుంది. అంత నిబంధన ఎందుకు పెట్టారు అంటే చదువు ముఖ్యం. నీకు భోజనం ముఖ్యం కాదు, బట్టలు ముఖ్యం కాదు, పుస్తకాలు ముఖ్యం కాదు, నీ భోగాలు ముఖ్యం కాదు, చదువు ముఖ్యం. నీకు చదువే కావాలంటే ఇక్కడికి రా, సౌకర్యాలు కావాలంటే వేరే మాకు అక్కర్లేదు. అందుకోసం భగవద్గీత పుట్టింది ఇక్కడ. అందుకని ఉపాధ్యాయులు, ఉద్యోగులు, ఇంట్లో ఉండే గృహిణులు, ఉద్యోగాలు చేసే గృహిణులు, ఎవరైనా సరే, వ్యవసాయం చేసే రైతులు, కార్మికులు, కర్షకులు, రైతు కూలీలు, ఎవరైనా సరే వారు ఉన్న స్థానంలో మనం అందరం మన పని మనం చేస్తే భగవద్గీత మొదటి శ్లోకం పూర్తిగా అర్థమైపోయినట్టే మనకి.